వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మనకు బ్యాక్ పెయిన్ అవ్వనివ్వండి అండ్ నీ పెయిన్స్ అవ్వనివ్వండి, మన బాడీలో ఎక్కడ ఏ పార్ట్లో కూడా మనకు పెయిన్ వచ్చినా కూడా దానికి కారణం కాల్షియం ప్రాబ్లం. సో కాల్షియం బాగా మనకు అందడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన దగ్గర ఉంది అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ఈ హోమ్ రెమెడీ ఏంటి, మనకు ఈ హోమ్ రెమెడీ నుంచి కాల్షియం మనకి ఎలా ఎక్కువ మోతాదులో ఎలా మనకు లభిస్తుందో తెలుసుకుందాం. నమస్తే నమస్తే మేడం. అండి. మేడం, చాలామందికి కాల్షియం ప్రాబ్లం వల్ల బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్స్ అండ్ నెక్ పెయిన్, ఎవ్రీథింగ్ చాలా వరకు అవును. పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉంది. ఇందులో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా, అది మనం ఎలా మేక్ చేసుకుంటున్నాము మన ప్రేక్షకుల కోసం చెప్పండి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చూయించేవి ఏవైతే ఉన్నాయో మునక్కాయ ముక్కలు. ఓకే మేడం. మునక్కాయ ముక్కల్లో రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది. మునగాకులు దీన్ని సుప్రీం ఫుడ్లో ద బెస్ట్ ఫుడ్ అంటారు. మునక్కాయని మునగాకుని. సో ఓకే. దీంట్లో రిచ్ కైండ్ ఆఫ్ మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో మనకి కాల్షియం ఉంటుంది. సో ఈ మనకు ఈవెన్ దో కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, సో మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులు కానీ, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ కాల్షియం డెఫిషియన్సీ అదొకటే కాదు, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, నరాల బలహీనత రావడము, మనిషి ఎక్కువ మోతాదులో వెయిట్ ఉండడం, చాలా రకాల ఇష్యూస్ ఉండడం వల్ల ఆ బరువు అంతా బోన్ల మీద పడి కొంతమందికి మోకాలు నొప్పులు, సో పొట్ట బాగా పెరిగిపోయి ఆ ప్రెజర్ అంతా బోన్ మీద పడి అది కూడా పెయిన్. మోర్ ఓవర్ ఐరన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కానీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ, ఇలాంటి అన్ని కాంబినేషన్ వల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్స్ కానీ, సయాటికా పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, మోకాలు నొప్పులు కానీ, ప్రతి జాయింట్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని, అలాంటి పెయిన్స్ కూడా వస్తున్నాయి. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ వాళ్ళకి ఎక్కడ పెయిన్ వచ్చింది, ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిందో ఫస్ట్ నేను ఒక చూసుకొని దాన్ని బట్టి నేను ఏది ప్రిఫరబుల్ చేయాలో అది చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో ఏంటి అంటే B12 డెఫిషియన్సీ లేదంటే మన కాల్షియం డెఫిషియన్సీ ఇది కామన్గా ఉంది. వాళ్ళలో బెస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే మునక్కాయ ముక్కలు. ఈ మునక్కాయ చూడండి మనకి ఎలా ఉంటుందంటే, ఒక మునక్కాయని తీసుకుంటే వెన్నుముక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో వెన్నుముక్కకు సంబంధించిన ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మునగాకు ద బెస్ట్. ఎందుకంటే ఎందుకంటే B1, B2, B3 మన దీంట్లో విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈవెన్ టీత్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, గమ్స్లో స్మెల్ రావడం కానీ, గమ్స్లో బ్లడ్ రావడం కానీ, టీత్ ఊడిపోవడం కానీ, అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ వే మునక్కాయ. ఎందుకనే సుప్రీం ఫుడ్ అంటారు, చాలా ప్రాముఖ్యతని చూపిస్తారనమాట దీన్ని. సో ఇక మునగాకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా రిచ్ ఇన్ కాల్షియమ్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నిట్లో ఎక్కువ మోతాదులో ఎంత ఉంటాయి. సో ఇదే కషాయంలో మనం ఏం చేస్తాం, కొన్ని ధనియాలు కూడా వేస్తాం. కొంతమంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఎంత కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా అది బాడీ అబ్జార్ప్షన్ అనేది, బోన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇండైజెషన్ వల్ల, మోషన్ సరిగా రాకపోవడం వల్ల, చాలా రిలేటెడ్ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేయాలంటే ధనియాలు వాడతాం. ఎందుకంటే గట్ని కంప్లీట్గా క్లీన్ చేసే గుణం ధనియాలకు ఉంటుంది కాబట్టి. సో సోంపు మనం ఏదైనా మునగాకు తీసుకున్నాం, మునక్కాయ ముక్కలు, ఏదైనా ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైనా తీసుకున్నాం, అది డైజెషన్ అవ్వాలి. అది డైజెషన్ అయితేనే మన బాడీ అనేది అబ్జార్ప్షన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఆ డైజెషన్కి యూజ్ అయ్యేది సోంపు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేసి మనం రెగ్యులర్గా ఈ కషాయం వాడడం వల్ల, కషాయం చేసుకొని పొద్దున తాగొచ్చు, సాయంత్రం కూడా తాగొచ్చు అండి. సో పొద్దున లేచిన వెంటనే మార్నింగ్ పరిగడుపున జస్ట్ ఒక మునక్కాయని ఒక 9 పీసెస్ చేసి దాంట్లో 2 ముక్కలు చాలు, దాన్ని జస్ట్ క్రష్ చేసేసి ఆ 2 ముక్కలు ఈ మునగాకుని కూడా ఒక బౌల్లో సోంపు 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, 250 ml వాటర్లో వేసి లైట్గా మరిగించి రెగ్యులర్గా ఒక గ్లాస్ తాగడం వల్ల మన డైలీ రిక్వైర్మెంట్లో ఉన్న కాల్షియం కంటే మోర్ దెన్ వచ్చి మన బాడీలోకి, దాంతోపాటు బోన్ డెన్సిటీ బాగుంటుంది, నర్వస్ వీక్నెస్ కానీ, యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఏజ్ కూడా కనపడకుండా కూడా, ఇప్పుడు 30 years వాళ్ళే ఎట్లా ఉంటున్నారంటే 20 years లాగా, ఇప్పుడు 20 years వాళ్ళు 35 years లాగా, 30 years వాళ్ళు 40 years లాగా అలా అయిపోతుంది. సో మేబీ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, బోన్ డెన్సిటీ, నర్వ్ డెఫిషియన్సీ అన్నిటికీ. ఈవెన్ మనం పర్టికులర్గా వెన్నెముక సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడానికి ద బెస్ట్ కషాయం అంట నేనైతే. సో దీన్ని కూడా బాగా కషాయంలాగా వేడి చేయకుండా ఒక జస్ట్ 2.5-3 minutes కంటే మోర్ దెన్ వద్దు, వేడి చేసేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పొద్దున పరిగెడుపుని తాగండి. దీనివల్ల మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, బోన్ డెన్సిటీ, బోన్కి సంబంధించిన ప్రతి సమస్య అండి మీరు జస్ట్ ఒక రోజు తాగి వదిలేయకుండా రెగ్యులర్గా 1-2 months తాగండి, చాలా మంచిది. మీరు తాగేది బోన్ ప్రాబ్లం వల్ల, దీనివల్ల చాలా లివర్ డీటాక్స్ అవుతుంది, బాడీని కంప్లీట్గా డీటాక్స్ చేసే గుణం కూడా. అంటే లోపల మలినాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ మలినాలన్నీ చెత్త రూపంలో, స్వెట్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ ఎలిమినేట్ అవ్వాలి. ఆ ఎలిమినేట్ చేయకపోవడం వల్ల కూడా చాలా ఇతర సమస్యలు వస్తాయి. ఆ అన్నిటి సమస్యల్ని కూడా క్యూర్ చేసే గుణం
మునక్కాయల్లో ఉంటుంది, మనకి మునగాకులో ఉంటుంది. కాబట్టి మనకి గట్ని క్లీన్ చేస్తుంది, టంగ్ని క్లీన్ చేస్తుంది, టేస్ట్ బడ్స్ యాక్టివ్ ఉంటాయి, టీత్ బాగుంటాయి. ఏదంటారే తినే ఫుడ్ మన మౌత్ నుంచి వెళ్తుంది, మౌత్లో ఉన్న టీత్ ఏదైతే ఉన్నాయో, టంగ్ ఏదైతే అది కూడా క్లియర్ చేయాలి. ఆ గుణాన్ని కూడా సోంపు మన మునగాకు కలిగి ఉంటుంది. కాబట్టి సో రెగ్యులర్గా ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఈ రిలేటెడ్ ఇష్యూస్తో పోయి కాల్షియం సప్లిమెంట్ కూడా ప్రాపర్గా వస్తుంది. మేడం ఇది చిన్నపిల్లలు కాల్షియం సప్లిమెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది పిల్లలకు కూడా మనం తాపొచ్చు అంటారా? డెఫినెట్గా తాగించవచ్చండి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా పడ్డాము, బోన్ బ్రేకేజ్ అయింది, నర్వ్ కంప్రెషన్ వల్ల ఏదైనా నరాల బలహీనత అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చిన్నపిల్లలు కూడా ఇవి కామన్ అయిపోయాయి. అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ వే ఇది ఇవ్వచ్చు. డైలీ కూర రూపంలో తీసుకోవచ్చు, కషాయం రూపంలో తీసుకోవచ్చు, ఉడకబెట్టుకొని లైట్గా మనం నువ్వుల పౌడర్ చల్లేసుకొని చేసుకుంటూ ఉంటారు, లంచ్లో తింటుంటారు, అలా తీసుకోవచ్చు. దీన్ని పలు విధాలుగా తీసుకోవచ్చు, చాలా మంచిది. అండ్ మోరోవర్ ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న కషాయం తాగుతున్నాం కాబట్టి ఇది తీసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది, తిన్నదాన్ని మనం డైజెషన్ చేసుకోవచ్చు, బ్లోటింగ్ ఇష్యూస్ ఇవన్నీ కాకుండా మనం కాపాడచ్చు. మనకి కాల్షియం సప్లిమెంట్ ఇంతగా అందే అంటే మనకి ఇంతగా యూజ్ అవుతుందని చెప్తున్నాం కదా, ఇది మన ప్రేక్షకుల కోసం కంపల్సరీ మనం చేసి చూపిద్దాం మేడం. చాలా మంది మనం మాట్లాడుతుంటాం కానీ చేసి చూపించారు కదా, చేసి చూపించండి అంటూ ఉంటారు. వాళ్ళ కోసమే ఫస్ట్ సోంపు వేసేసుకోవాలి. సోంపు ఒక 1/2 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ధనియాలు ఒక 1/2 స్పూన్ వేసుకోండి, ఓకేనా. సో వేసుకున్న తర్వాత మనం మునగాకు ఉంటుంది కదా, ఫ్రెష్గా ఇలా కడిగి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టిన దాన్ని కొద్దిగా ఇలా ఆకులాగా తీసేసుకోండి. ఈవెన్ ఇవి మొత్తం మునగాకులు ఏంటంటే అండి, మునక్కాయ లోపల విత్తనంలో కానీ మునగాకులో కానీ అన్నిట్లో మునగ చెట్టులో ప్రతి అణువణువు బాగా యూజ్ అవుతుంది. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ కానీ, ఆస్ట్రియోఆర్థరైటిస్ కానీ, ఆర్థరైటిస్ కండిషన్స్ వల్ల కానీ, ఇలాంటివన్నిటికీ సో మనం మునగాకు కూడా మనం ఇలా వేసేసుకుంటాం అన్నమాట. సో ఇలా మునగాకు వేసేసుకొని మరీ మరిగించుకోకూడదు, జస్ట్ అలా అయిపోయిన తర్వాత ఈ మునక్కాయని కూడా ఏం చేస్తారంటే ఇలా తీసేసుకొని ఇలాగ క్రష్ చేయండి. ఒకవేళ ఏదైనా దంచగలిగితే బెటర్, మనం లేదనుకోండి. ఈ లోపల విత్తనాలు ఉన్నాయి కదా, బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. మనకి మునక్కాయ తీసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ హై ఉండే వాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది, అండ్ బీపీ హై ఉండే వాళ్ళకి బీపీ కంట్రోల్ అవుతుంది. మునగాకులో అంత గుణం ఉంటుంది కాబట్టి మనం ఇలా క్రష్ చేసేసుకొని వేసుకుంటే బెటర్. కాబట్టి జస్ట్ 2 ముక్కలే, ఎక్కువ వేయకూడదు. 2.5-3 minutes కంటే ఎక్కువ మరి వేయకూడదండి. మరి జస్ట్ మనకు 2 ఉడుకులు వచ్చాయనుకోండి, ఇమీడియట్గా ఆపేసి లైట్ గోల్డెనిష్ కలర్లో వస్తాయి, ఆ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఎక్కువ కషాయం లాగా వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ని రెగ్యులర్గా అంటే ఏ టైంలో తీసుకోవాలంటారు? పొద్దున్నే పరిగెడుపుని తీసుకుంటే బెటర్. ఒకవేళ టైం లేదు, హరీ బరీ ఉందనుకుంటే ఈవినింగ్ లంచ్కి డిన్నర్కి మిడిల్లో 4 to 5 మిడిల్లో ఉంటుంది కదా, ఆ టైంలో ఏదో స్నాక్స్ తింటుంటారు, దాని బదులు ఇది తీసుకుంటే బెటర్. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే మీకు 100% జాయింట్ పెయిన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, క్యాబేజ్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్, అది చాలా మంది చూసారు, చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు, చాలా రిలీఫ్ ఉంది. సో నేను లాస్ట్ టైం అదే వీడియోలో కూడా చెప్పాను, క్యాబేజ్ పెట్టుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ అంటే ఒక 2-3 లేయర్స్ని క్యాబేజ్ని తీసి మనం మన ఆముదంలోనే కానీ మన నువ్వుల్లోనే కానీ ఏదన్నా సరే మంచిగా జాయింట్ ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసేసుకుని ఆ క్యాబేజ్ పెట్టి ఒక కాటన్ క్లాత్ని టైట్ కట్టేసి 1 hour తర్వాత తీస్తే చాలా వరకు పెయిన్ తగ్గుతుందని మనం చేసాం లాస్ట్ వీడియోలో. అది చాలా మందికి బాగా యూజ్ అయింది. అండ్ అలా కట్టుకుంటూ అయితే ఉండలేం కదా, సో అలా కట్టుకునే కొద్ది పెయిన్ తగ్గిపోద్ది. సో అలా మనం కంటిన్యూ చేయలేం కదా. అండ్ ఈ కషాయం తీసుకోవడం వల్ల, ఆ క్యాబేజ్ ప్యాక్ పెట్టడం వల్ల వితిన్ స్పాన్ ఆఫ్ 15-20 daysలో జాయింట్ పెయిన్స్ ఫ్రీ అవుతాయి. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ వేసుకుంటుంటారు కదా వాళ్ళకు కూడా, ఎందుకంటే బాడీలో సప్లిమెంట్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మనం మోతాదులో అంటే 1 day 2 days తీసుకొని ఆపేయకుండా ఒక 20 days 30 days 2 months కూడా తాగండి. అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయంటే తాగడంలో తప్పేముంది. లివర్ డిటాక్స్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, అన్ని కంట్రోల్లో ఉంటున్నప్పుడు మనం ఇది తాగడంలో తప్పలేదు అంటాను. సో రెగ్యులర్గా తీసుకోండి, హెల్దీగా ఉంచుకోండి బాడీని. అండ్ మోరోవర్ ఏంటంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకు కూడా 100% బాగా యూజ్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి. కాబట్టి ఇలా తీసుకుంటే మంచి మోతాదులో కాల్షియం వస్తుంది. జాయింట్స్ ఏదంటారే, జాయింట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం నడవగలుగుతాం, తిరగలుగుతాం, పరిగెత్తగలుగుతాం. సో దానికి కావాల్సింది సప్లిమెంట్ కాల్షియం. ఆ కాల్షియం ఎక్కడ రిచ్గా దొరుకుతుందంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్లో. సో ఇలా కషాయం చేసుకుని తాగితే చాలా హెల్దీగా ఉండొచ్చు అనమాట. మనం ఈ కషాయాన్ని స్పోర్ట్స్ వాళ్ళు వాడితే బెటర్గా ఉంటుంది. బెటర్, చాలా కాల్షియం దొరుకుతుంది. మనం వేరే సప్లిమెంట్స్ కోసం వెళ్ళడం ఎందుకు, ఇవి వాళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిది అనమాట. రిచ్ కైండ్ ఆఫ్ కాల్షియం అండి. మీరు తాగడం స్టార్ట్ చేసిన కాల్షియం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు తీసుకొని ఒక 20 days తర్వాత మళ్ళీ వెళ్ళి కాల్షియం టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ప్రాక్టికల్గా నేనే ఇక్కడ చూస్తున్నాను కదా కేసెస్లో, ఇదే కషాయం ఇలాగే పెడతాను. సో అందరికీ ఈజీగా యూజ్ అవుతుంది. కాబట్టి కొంతమంది ఓవర్ హీట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 ఇలాచీలు వేసుకుంటే హీట్ కూడా తగ్గిపోద్ది బాడీలో. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే
ప్రాపర్ కాల్షియం ఉంటుంది కాబట్టి జాయింట్స్ బాగుంటే హెల్తీగా ఉంటాం. మేడం కషాయం అయితే రెడీ అయినట్టుంది. తీసుకో. సార్ మనం సో కాబట్టి కషాయం మరీ వేడి కాకుండా ఒక 2-3 మినిట్స్ వేడి చేసాం కదా, లైట్గా అవును. చల్లారింది ఇది. గోల్డెన్ కలర్లో ఉంది మేడం, కొంచెం థిక్. మరీ కషాయంలా వేడి చేయకూడదండి, ఇలా Okay. వేడి చేసుకున్నా సరిపోతుంది. ఓకే మేడం. అందరు అంటుంటారు బాగా వేడి అవ్వాలి కదా, మసిలితేనే కదా దానిలో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయనేది. అవసరం లేదు, బాగా వేడి చేస్తే చచ్చిపోతుంది. ఏ Okay. లీవ్స్లో ఉన్నాయో ఆ లీవ్స్ జస్ట్ వేడి చేసినా సరిపోతుంది. ఓకే మేడం. ఓకేనా, జస్ట్ 2-3 మినిట్స్ వేడి చేసుకోండి. ఇలా గోల్డెనిష్ కలర్లో వస్తాయండి. ఈ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం కలిగి ఉండేది. ఇది మీరు రెగ్యులర్గా తీసుకోండి. కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ, బ్లడ్ కౌంట్ తక్కువ ఉండే వాళ్ళు కానీ, లైక్ ఇంకేం లైక్ మనం మెయిన్ థింగ్ బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. రిచ్ ఇన్ కాల్షియం ఉంది కాబట్టి బోన్ డెన్సిటీ పెరుగుతుంది. ఈ అంటే లైక్ సయాటికా పెయిన్ కానీ, సో మనం డిస్క్ ప్రొలాప్స్ కానీ, బల్జ్ ఉండడం కానీ, ఎలాంటి ఈవెన్ సయాటికా పెయిన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వడానికి బెస్ట్ కషాయం అంటాను నేనైతే. మేడం ఇందులో ఈ కషాయంలో మన కాల్షియం సప్లిమెంట్ ఎక్కువగా ఇస్తూ మనకి ఎటువంటి పెయిన్ రాకుండా చేసే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకులకు అందజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.